ఫ్రెండ్స్ అందరికీ ఉడకపోతే ఎండ చల్లకుండా అయితే విపరీతంగా కొడుతుంది ఫ్రెండ్స్. పొద్దున బట్టలు ఎండేసిన కదా తేవడానికి పోతున్నా. ఎండ అయితే మస్తు కొడుతుంది. గంటలు ఎండొచ్చు, గంట కూడా కాదు, తొందరని ఎండితే. ఇక్కడైతే కరెంటు పోయింది, మస్తు ఉడకపోస్తుంది. పాపం మా ఆయన నైట్ డ్యూటీ చేసి వచ్చింది, పడుకున్నాడు. మా చిన్నోడేమో స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ చేసి వాడు పడుకున్నాడు. సండే కదా ఈరోజు. కానీ బ్రేక్ఫాస్ట్ చేయలే, లంచ్కి ప్రిపేర్ చేయాలి. లంచ్కి ఇప్పుడు పప్పుచారు సాంబార్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడే బియ్యం కడిగి అయితే బట్టలు తీసుకోవడానికి వస్తున్నా. ఎలా ఉందో మెరిసిపోతుంది. బట్టలు ఎండొచ్చు, అవేవో ఎప్పుడో ఎండిపోయినాయి, పేపర్లు ఎక్కయినాయి. తీసుకోవడం ఇక ఎండాకాలం పొద్దున్నే బట్టలు విండేసుకోండి, లేకపోతే చూడండి ఎట్లా మెరుతుంది ఎండ. బట్టలు తెల్లబడతాయి, మనకు తొందరగా పని అయిపోతుంది. బట్టల పని అయిపోతే ఒక పెద్ద పని అయిపోయినట్టు. క్లిప్పులకు ఒక డబ్బా తెచ్చిన పొద్దున, ఇప్పుడేమో మర్చిపోయాను. ఇప్పుడు ఇవి ఎట్లా తీసుకుపోవాలి? గట్టిగా పట్టుకున్నా కింద పడకుండా. చూడండి బట్టలు మూట, బట్టలమ్మ బట్టలు అన్నట్టున్నది నా కథ. వచ్చేసిన కానీ కరెంటు లేదు ఇంట్లో. బ్రేక్ఫాస్ట్ చేయాలి. చూడండి చెమటలు ఎలా వస్తున్నాయో. అమ్మయ్య, తర్వాత మర్చిద్దాం. సోను మర్చిద్దామమ్మా. మంచిగా ఫ్రెష్గా స్నానం చేసి తింటాను, ఉడకపోతుంది లేదు. కడుపులో ఎలుకలు మెసుతున్నాయి. పొద్దున ఓట్స్ సేమియా తాగినా కానీ పని చేసిన కదా, పని చేస్తే మరిగిపోయింది. ఇప్పుడు ఎండాకాలం కదా, ఇప్పుడు తొందర అరుగుతుంది. చూడండి నా బ్రేక్ఫాస్ట్ ప్లేట్. अच्छा है रे खिचड़ी। दही मम्मा का खा था तो थोड़ा मेरे को रखो। हाँ मिर्ची है, खिचड़ी है, कहा जा डाले जा। సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్, నాటు రవ్వ కిచిడి. బాయ్, మరి మరో నెక్స్ట్ వీడియో కలుద్దాం.